ఈ రోజున ముఖ్యంగా నేను మాట్లాడే విషయాలు ఏంటంటే, మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారిని నేను 3 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. దానికి నేరుగా బ్రహ్మనాయుడు గారినే సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఆయన కాకుండా ఎవరెవరితోనో సమాధానం చెప్పిస్తే అది సరైన పద్ధతి కాదని చెప్పి నేను తెలుపుతున్నాను. ముందుగా ఎన్ఎస్పి కాలనీలో గత 40 సంవత్సరాల నుంచి ఒక పెనుయేలు అనే ఒక ప్రార్థనా మందిరం నడుస్తుంది. ఆ ప్రార్థనా మందిరాన్ని పెనుయేలు అనే ప్రార్థనా మందిరం ఎన్ఎస్పి కాలనీ ఆ 22 సెంట్లు, 23 ఎకరాలు, 22 ఎకరాల ప్రాంతంలో అన్ని మతాలకు చెందినటువంటి దేవాలయాలు అనేకం ఉన్నాయి. కానీ ఆయన కక్ష కట్టి ఆ ప్రార్థనా మందిరాన్ని ఎందుకు పడగొట్టాడు అధికారంలో ఉన్నప్పుడు అనేది మాకు సమాధానం కావాలి. ఆ దేవాలయానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ రోజు మాకు కావాలి బ్రహ్మనాయుడు గారు అని చెప్పి ఆయన ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు వాడు. ఆ దేవాలయాన్ని ఎందుకు పడగొట్టాడు, ఆ చర్చిని? మేమైతే ఏం భావిస్తున్నామంటే, ఆ చర్చికి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు దళితులు కాబట్టి దళితుల ఆత్మగౌరవాన్ని సమాధి చేసే కార్యక్రమంలో భాగంగా దళితుల ఆత్మగౌరవాన్ని కించపరచడం కోసం ఆయన ఆ చర్చిని ఆ రకంగా పడగొట్టాడని మేము భావిస్తున్నాం. ఆ చర్చి సభ్యులు ఆయన్ని వచ్చి అడిగినప్పుడు, సార్ మాకు ఆ చర్చి కావాలంటే, మీకు చర్చి ఎందుకయ్యా, మీరు ఇళ్లలో కూర్చొని ప్రార్థనలు చేసుకోలేరా? లేకపోతే ఊళ్ళో అన్ని చర్చిలు ఉన్నాయి కదా, ఏ చర్చికి మీరు పోకూడదు? స్థలం ఉంది కదా, అక్కడ మీరు చర్చి కట్టుకోండి అన్నాడు. అని నిర్దాక్షిణ్యంగా ఆయన ఆ చర్చిని పడేయటాన్ని ఖచ్చితంగా దళితుల ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగానే మేము భావిస్తున్నాం. మీకు నేను దానికి సంబంధించిన ఫోటోలు చూపిస్తాను. ఇవ్వండి, పట్టుకున్నా. ఇది పట్టుకో, పైకి అతన్ని ఇట్లెత్తాం. అలాగే బ్రహ్మనాయుడు గారి కాడికి ముందు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వినుకొండలో. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు చేతకనట్టుగా ఈయన నిర్దాక్షిణ్యంగా ఎన్ఎస్పి కాలనీలో ఉన్నటువంటి 200 ఇళ్ళు కూల్చిపడేశారు. దానికి కారణం కూడా మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఆ ఇళ్లలో ఉంటున్నారు కాబట్టి ఆ ఇళ్ళు కూల్చేయడని మేము అనుకుంటున్నాం. రాత్రుళ్ళు ఆ ఇళ్లలో నివసించేవారు రాత్రిపూట వచ్చి పిల్లల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని తీసుకొని వచ్చి బ్రహ్మనాయుడు గారి ఇంటి దగ్గర, అయ్యా మా పరిస్థితి ఇది, మేము ఇల్లు కూలిస్తే మేము ఎక్కడికి వెళ్ళాం, మాకు 2 నెలలు మీరు సహాయం చేయండి అని అడిగారు. 2 నెలలు మాకు కరెంటు తీయకుండా, 2 నెలల పాటు మాకు నీరు కట్ చేయకుండా ఆపమని వాడు అడిగారు. ఆయన ఏది ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా ఆ ఇళ్ళు కూల్చి తలుపులు, ద్వారబంధరాలు, కరెంటు తీగలు మొత్తం అమ్ముకున్నారు. ఆ మట్టి అమ్ముకున్నారు. ఎన్ని చెట్లు అండి ఎన్ఎస్పి కాలనీలో? ఆ చెట్లు మొత్తం అమ్ముకున్నారు. దానివల్ల మీకు వనవరణ ఉపయోగం ఏంటి? మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఎన్ఎస్పి కాలనీ అంటారు. ఎన్ఎస్పి కాలనీలో 200 ఇళ్లలో మీరు దీపాలు ఆర్పారు. బ్రహ్మనాయుడు గారు గుర్తుపెట్టుకోండి, అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే మీరు అక్కడన్నా 200 ఇళ్ళు కట్టిస్తే అభివృద్ధి. 200 ఇళ్లలో మీరు దీపాలు ఆర్పి, మీరేమో ఇంటికి పోయి అద్దాల మేడలో ఏసీ రూమ్లో మీరు పండుకుంటా, ఇక్కడే వాళ్ళు పాములు కనిపించుకుంటా చీకట్లో పాపం దిక్కు తోచని స్థితిలో 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఎన్ఎస్పి కాలనీలో ఉద్యోగాలు చేసి ఉద్యోగాలు విరమించిన వాళ్ళు ఆ ఇళ్లలో ఉండేవాళ్ళు రోడ్లు పట్టుకొని ఎక్కడెక్కడికో పోయి అద్దెళ్లలో ఉంటున్నారు. ఆ బయట ఇళ్ళకు పోయి అద్దె కట్టలేక అనేక మంది చనిపోయారు. రవి అని 30 సంవత్సరాల కుర్రాడు ఈ ఇల్లు పడేసిన 3వ రోజు 4వ రోజు చనిపోయాడు. పానకావులు అనే కుర్రాడు పాపం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఆ కుర్రాడు ఈ స్టాంపులు రాసుకుంటూ ఉండేవాడు. ఆ కుర్రాడు చనిపోయాడు. వేరే కారణం ఏమీ లేదు. వీటన్నిటికీ ఒకే ఒక కారణం, ఆ ఎన్ఎస్పీలో కాలనీలో వాళ్ళు ఉండే ఇళ్ళు కూల్చేయటం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అలాగే చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు
రోడ్లపైన జీవనం చేసుకుంటున్నారు. సుమారు 100 కుటుంబాల వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. లెగిస్తే ఏబిఎం కాంపౌండ్ అంటారు, ఏబిఎం చర్చి అంటారు. ఏబిఎం కాంపౌండ్లో దారా మల్లికార్జున అనే వ్యక్తి చర్చి స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. సుమారు 4 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే మేము చర్చి సభ్యులుగా మేము పోయి దాన్ని ఆపుతుంటే మీకు అవసరమే లేని విషయంలోకి మీరు ప్రవేశించి అక్కడ ఒక 2 వెధవలను పెట్టి దారా మల్లికార్జునతో చర్చి స్థలాన్ని 4 కోట్ల రూపాయలు విలువ చేసే చర్చి స్థలాన్ని దారా మల్లికార్జున అతనికి ఇచ్చి ఈరోజు అతను ఒక భవంతి కట్టుకున్నాడు అక్కడ. అది మీరు చేసిన పాపం కాదా అని అడుగుతున్నా నేను. అది పూర్తిగా మీరు చేసిన పాపమే అని చెప్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడలేదు. మీరు ఇంకొకటి ఏబిఎం చర్చికి వచ్చి ప్రతి పండక్కి రోత చేసి వెళ్తారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎన్నిక పెట్టుకుంటున్నాం చర్చి కమిటీ కోసం. ఆ చర్చి కమిటీకి సంబంధించి మీరు ఎంటర్ అయ్యే మధ్యలో మీకు అసలు సంబంధమే లేని విషయంలో మీకంటే ముందు పనిచేసిన 9 మంది ఎమ్మెల్యేలు ఎవరూ ఎంటర్ కాని విషయంలోకి మీరు ఎంటర్ అయ్యి మీరు కానీ ఎన్నికలు పెట్టుకుంటే మీ మీద కేసు పెడతానని చెప్పి మా మీద దౌర్జన్యం చేసి ఆ రోజు జరుగుతున్న మా ఎన్నికని ఆపిచ్చారు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా అండి? మా చర్చి 2 ముక్కలైంది. ఆ పాపం కూడా ఎవరికో కదా, ఆ పాపం కూడా మీకే తగులుద్ది. అలాగే జయప్రద బంగాళా గురించి చెబుతారు. జయప్రద బంగాళాలో మేము ముందు మిమ్మల్ని అడిగినప్పుడు, అయ్యా ఏవిఎస్ స్కూల్ ముందు ఆల్రెడీ మీరు స్టేజీ కట్టుకున్నారు, మీరు అక్కడికి పోయి దాన్ని ఆక్యుపై చేసుకోండి అని మీరు మాకు చెప్పి, జయప్రద బంగాళా జోలికి మీరు ఎవరు వెళ్ళొద్దని చెప్పినా మీరు ఆ తర్వాత సుమారు 4-5 లక్షలు మా చర్చి డబ్బుతో అక్కడ సిలువేపించి అన్నీ చేశారు. దానికి కారణం ఏంది? మీకు బేరం కుదరకపోవడం కాదా అని అడుగుతున్నా నేను. ఇవన్నీ ఎందుకు చేశారు? కేవలం దళితులంటే మీకున్న చిన్న చూపు మాత్రమే. మా దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కోసం మాత్రమే మీరు ఈ పనులన్నీ చేశారని చెప్పి నేను స్పష్టంగా చెబుతున్నాను. నేను ఎక్కువ మాట్లాడలేదు, ఈ కొద్దిగా మాట్లాడాను. మీరు ఎన్ఎస్పి కాలనీలో చర్చ ఎందుకు పడేశారో మాకు చెప్పాలి. అలాగే ఎన్ఎస్పి కాలనీ ఎందుకు పడేశారో మాకు చెప్పాలి. అలాగే జయప్రద బంగాళా విషయంలో మీరు చేసిన తప్పులు మాకు చెప్పాలి. చెప్పి నేను దళితులకు సంబంధించినటువంటి ఒక చర్చిని, మీరు క్రైస్తవుల చర్చి అంటున్నారు, అది కేవలం దళితుల చర్చి. అక్కడ ఆ చర్చికి పోయేది దళితులే కాబట్టి మీరు దాన్ని పడగొట్టగలిగారు. మీరు బేషరతుగా దళితులు వెళ్తున్న చర్చిని పడగొట్టాము, నన్ను క్షమించండి అని అడగాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. లేదంటే బ్రహ్మనాయుడు గారు నేను నోరు తెరవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ముగిస్తున్నా. అబ్బి ఆ రోజున మేము సుశిక్షితులమైన జగనన్న శిష్యులుగా, జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారుగా మేము ఉన్నాం కాబట్టి నేను ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజనే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు దళితుల మీద కట్టిన కక్ష ఈ రోజుకి ఆపలేదు. మొన్న చర్చికి వచ్చి కేసులు పెట్టుకోమని చెబుతారు మీరు. ఒకసారి ముస్లిమ్స్ మధ్య గొడవలు పెట్టారు. ఈ రోజున అన్నదమ్ముల్లాగా ఉంటున్నటువంటి దళితులకు వచ్చి మీరు చెప్పాల్సింది ఏంటంటే అందరూ కలిసి ఉండమని చెప్పాలి. అసలు చర్చికి వచ్చి శుభాకాంక్షలు చెప్పాలి. మీరు శుభాకాంక్షలు చెప్పకుండా నేను 10 లక్షలు ఇస్తానంటారు. చర్చికి ఏ రోజైనా మీరు ఒక 5,000 రూపాయలు ఇచ్చారా? మీ జేబులో డబ్బులు చెప్పండి. ఇమానియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వినకుండా దానికి ఒక 5,000 రూపాయలు మీరు ఎప్పుడైనా ఇచ్చారా? అటువంటిది మీరు 10 లక్షలు ఇస్తారంటాడు, అతను ఎవరు చప్పట్లు కొడతాడు డిగ్రీ. మీరు 10 లక్షలు ఇవ్వరు, నా చప్పట్లు కొట్టే అతను చప్పట్లు మాత్రమే కొట్టగలడు, అతను ఏమీ చేయలేడు. కాబట్టి బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పేది మీకు ఒకటే, దళితుల విషయాలు వదిలేయండి. మీరు దళితుల ఆత్మగౌరవం జోలికి రాకండి. దళితులకి భేషరతుగా క్షమాపణ చెప్పండి. మేము జగనన్న మనుషులుగా మీకు చెప్తున్నాం, జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారుగా మీకు చెబుతున్నాం.